హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీనా అండ్ పంప్కిన్స్. ఈరోజు మనం రామసక్కన్ సీత సెట్లో ఉన్నామండి. నేను ఇక్కడికి వస్తున్నట్టు వాళ్ళెవరికీ తెలీదు. సో వాళ్ళందరినీ మనం సర్ప్రైజ్ చేద్దాం రండి. ఈ ఫ్లవర్స్ కొంచెం ఎండిపోయాయి, కానీ ఇవన్నీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అంతా ఆరెంజ్గా ఉండింది. ఓ, షూటింగ్ ఎక్స్టీరియరే జరుగుతూ ఉంది. వాళ్ళెవరిని డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్దాం రండి. సో తిన్ నరేష్, రామసక్కన్ సీతలో సెకండ్ బ్రదర్ శ్రవణ్. సో మిగతా మీ బ్రదర్స్ అన్నదమ్ములందరూ ఏంటండి డ్యూటీ లోపల ఒకరు, మా నాన్నగారు అమ్మాయిలతో ముచ్చట్లు ఏంటి పోలీస్ అవ్వారా ఏంటి? అసలు రామరాజు ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు? యాక్చువల్గా ఆయన మత్తులో ఉన్నారు. ఎవరు ఆయన ఎవరు మీకు తెలియదు, ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. ప్లీజ్ సారీ అండి, అభిమానం తట్టుకోలేక వచ్చేసాను. ఎవరైనా టచ్ చేయాల్సిందే మిమ్మల్ని. అంటే మేము అంటే మా యూట్యూబ్ ఛానల్ కోసం సార్ మీకు విజిల్ వినపడిందా? మీరు షార్ట్ లో ఉన్నారు, కాన్సన్ట్రేట్ చేయలేదు. 4-5 విజిల్ వినిపించాయి. ఓకే, అంటే మీ మీద అభిమానంతో నేనే అసలు మీ పెర్ఫార్మెన్స్ చూసి తట్టుకోలేక ఐ థింక్ దీని ఎగ్జైట్మెంట్ అంటారు, సంథింగ్ ఓవర్ క్యూరియాసిటీ. అసలు ఈయన పేరు అత్తిరి సార్, ఏంటి ఈయన పేరేంటి? అమ్మా, ఈయన ఆర్ట్ డైరెక్టర్. ఓకే, మీ అందరూ ఫ్రెండ్లీ కనిపించాలని చెప్పి గెస్ట్ రోల్ చేస్తాం. మేమంతా ఫ్రెండ్లీ పోలీస్ అండి. ఫ్రెండ్లీ పోలీస్ టీం పేరా అది? ఫ్రెండ్లీ పోలీస్ అని. ఓకే, సో మా యూట్యూబ్ ఛానల్ కోసం నేను ఈరోజు రామసక్కన్ సీత టీమ్ టూర్ చేస్తున్నాను. ఆ హౌస్ని, అక్కడ ఆర్టిస్టులు అందరినీ పరిచయం చేద్దామని లక్కీగా అసలు మీ అందరినీ కలిసే అవకాశం వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నేను ఆర్టిస్ట్గా మానేసి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏంటంటే సరదాగా ఒక చిన్న గెస్ట్ రోల్ లాగా అప్పుడు కనిపిస్తే బాగుంటుందని ఒక చిన్న. వీటన్నిటికన్నా ముందు మా ఆయన. సో ఈయనే డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఈ సీరియల్ డైరెక్టర్ నరేష్. ఈ సీరియల్ ఓన్లీ బేసికల్ గా డైరెక్టర్ అని చెప్తున్నాను నేను. ప్లీజ్ నన్ను కూడా మాట్లాడండి. మీరే చేస్తే నేనేం చేయను. చెప్పండి. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి రండి, బంగారు నాయుడు గారు. బంగారం లాంటి మనిషి, పేర్లోనే ఉంది. సో ఈయన బంగారు నాయుడు గారు, ఈయన మా రామసక్కన్ సీత ఈపీ గారు, తను అభిరామ్, ఇంకొక బ్రదర్ రామరాజుకి. సో ఇంకా మిగిలిన వాళ్ళందరూ లోపల ఉన్నారు, వెళ్ళి వాళ్ళందరినీ కూడా చూసి వద్దాం. నాని సీరియల్లో కొత్తగా పెళ్ళైంది, అందుకే కొంచెం ఒళ్ళు చేశాడు. అవును, అంటే ఆ ఒళ్ళు పెళ్లి వల్ల వచ్చింది కదా, ఇప్పుడే తినొచ్చాడు. ఫ్రూట్స్ తిన్నా బాగా. ఓకే, సో నేను మా ఛానల్కి మన రామసక్కన్ సీత హోమ్ టూర్ చేస్తున్నాను కాబట్టి మీ అందరినీ పరిచయం చేసి ఆడియన్స్కి మేము ఎవరు పట్టించుకోరు. పట్టించుకోరు మనల్ని. కుట్టి చెల్లి. సో చాలా రోజులైంది కలిసి. అక్క షూట్ పడింది, అక్క షూట్ లో బిజీ, నేను ఇక్కడ. నాకు షూటింగ్ ఉన్న రోజు ఎప్పుడు కుదిరేది కాదు. లక్కీగా ఈరోజు నాకు షూటింగ్ లేదు. సో మా రామసక్కన్ సీత జరుగుతుంది, వీళ్ళందరినీ కలిసి అలాగే వీడియో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. రెండు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. తిన ఐశ్వర్య, సో నానికి పైరు, ఇందులో లాస్ట్ కోడలు. దీని గురించి చెప్పాలి కదా, ఈవిడ మా హెయిర్ డ్రెస్సరు. రామసక్కన్ సీతలో ఆడవాళ్ళందరూ ఇంత అందంగా ఉండడానికి కారణం ఈవిడే. ఎస్ హలో అండి, మా ఎన్టీఆర్ గారు కాదా? హాయ్ హలో. సో మా మీనా అండ్ పంప్కిన్స్కి ఈరోజు నేను రామసక్కన్ సీత హోమ్ టూర్ చేస్తున్నాను. మీ అందరినీ పరిచయం చేసి ఇంటిని, అలాగే మీతో కొంచెం ఆటలు పాటలు. మా ఎవర్ గ్రీన్ హీరోయిన్ గారు, మా లవ్లీ ప్రొడ్యూసర్ గారు మీనా గారితో ఈ ప్రాజెక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రామసక్కన్ సీతలో నేను డైమండ్ రాజుగా చేస్తున్నాను. సచ్ ఏ ఫైనెస్ట్ రోల్ చేస్తున్నాను. అందరూ చూడండి. కూడా డైమండ్ అండి, చూడండి.
ఆదరించండి. మా భీమ్ బాయ్ వచ్చేసింది. మా అక్క సీరియల్లో ఇవిడ. సో ఇందాక మీరు వస్తున్నారని తెలిసి వెళ్ళి దువ్వుకొని వచ్చారండి. అవునా? ఇగో చెప్తున్నా పౌడర్ పడేసుకొని దువ్వుకొని. ఇలాగే ఉంటుందండి. స్వీట్ పర్సన్స్ అందరూ మాకు మా సెట్ లోనే ఉన్నారు. సో ఈరోజు మీరందరూ కలిసి అందరిని ఎంటర్టైన్ చేయాలి. సీరియల్లో చేస్తున్నారు బట్ నా నెగటివ్ షేడ్ ఉంటుంది కానీ అలా కాదండి. అస్సలు 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 సమస్య లేదు. అంత నెగిటివ్ కాదు కదా, కొంచెం కూడా లేదు. కొంచెం కూడా నెగటివ్ లేదు. కరెక్ట్. ఓకే, మనం ఒకసారి రామ్ చక్కన్ సీత ఇల్లంతా చూసి వచ్చేద్దాం రండి. ఎక్స్టీరియర్ చూసారు కదా, చెట్లు ఎంత బాగుంటుందో. జామ పళ్ళు, మామిడి పళ్ళు అన్నీ ఇక్కడే కోసుకొని తింటాం. ఇది పెద్ద హాలు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫ్యామిలీ మొత్తం ఉన్న కాంబినేషన్ సీన్స్ అన్నీ ఇక్కడే చేస్తారు. సో ఇదొక బెడ్రూమ్. ఉన్నారా ఎవరైనా? యా హాయ్. ఇక్కడ సీత గారు ఉన్నారు. రామసక్కన్ సీతలో మొత్తం మెయిన్ అంతా ఈవిడ భుజాల మీద వేసుకొని నడుపుతూ ఉంటారు. సీరియల్లో ఎలా ఉంటారో బయట కూడా చాలా సాఫ్ట్గా నిదానంగా ఇలాగే సైలెంట్గా ఉంటారు. ఇదే నా పెద్ద బెడ్రూమ్. ఓకే, సో నో ప్రైవసీ. అది కనబడుతోంది. అవసరం లేదనుకుంటా, అయినా మీరు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు కదా. సో మాక్సిమం ఇద్దరు విడివిడిగానే ఉంటాం కాబట్టి ఇది మా బెడ్రూమ్. సో ఇందులో మోస్ట్లీ అందరూ జెంట్స్ ఉంటారు అనుకుంటా. లేదు కాదు ఎవ్వరు ఉండరు. ఇది బెడ్రూమ్ కమ్ పూజ గది కూడా ఇదే చేస్తారు అన్నమాట. డిపెండ్స్ ఆన్ సెట్. ఓకే, చేస్తారు. ఇది కిచెన్. రండి. ఆల్రెడీ చాలా వంటలు చేసేసినట్టున్నారు. లేదు, బ్యాలెన్స్ ఉంది ఒక సీన్. ఓకే అంతా సెట్ చేసి పెట్టారు. ఓకే రండి. అండ్ మా దాక్షాయిని వదిన. అండ్ ఇది మా డైనింగ్ హాల్. ఓకే, మ్యాక్సిమం హాల్లో ఎన్ని సీన్స్ ఉంటాయో డైనింగ్ హాల్లో కూడా అన్ని సీన్స్ ఉంటాయి. అది మాకు అర్థమైంది. అది దాక్షాయిని శంకర్ రూమ్. షూట్ అవుతుంది, సో సైలెంట్గా వెళ్ళొచ్చు. ఇది దాక్షాయిని శంకర్ వాళ్ళ రూము. అది ఆన్ స్క్రీన్ దాక్షాయిని శంకర్ వాళ్ళ రూమ్, బట్ వాయిస్ రూమ్ ఎప్పుడు నీట్గా సదిరేసి నీట్గా ఉంటుంది. బాగా సెలెక్ట్ చేసుకుంటారే, డామినేట్ చేస్తూ మైక్. ఈయన మా కో డైరెక్టరు ప్లస్ సెకండ్ కెమెరా డైరెక్టరు తనే, రాజశేఖర్. సారథి. డ్రైవింగ్ అంతా ఈయనే. వెనక కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏంటో. సరే చూద్దాం. ఇల్లు బయట ఎక్స్టీరియర్ అంతా చూద్దామండి. ఇది రామసక్కన్ సీత లోపల ఇల్లు. సో ఇదంతా ఎక్స్టీరియరు. ఎక్కువ సీన్లు కూడా బాగా బయట చేస్తారు వీళ్ళు. చూసారా, అన్ని మంచిగా జామ చెట్లు, జాంకాయలు కోసుకుంటూ తింటూ షూటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఇంటి పెద్ద రామరాజు గారు ఉన్నారు. సో రామరాజు గారు, నేను మా యూట్యూబ్ ఛానల్ కోసం ఈరోజు రామసక్కన్ సీత హోమ్ టూర్ చేస్తున్నాను. సో మీ అందరితో ఒకసారి పరిచయము, మీ ఎక్స్పీరియన్స్ సీరియల్ది. కూర్చోండి, పర్లేదు. ప్లీజ్ రండి. ఈయనని పరిచయం చేయాలి నేను మీకు. మా భీమ్ బాయ్ వాళ్ళ హస్బెండ్, నవ్య వాళ్ళ హస్బెండ్. కూర్చోండి ప్లీజ్. సో ఇంకా 2-3 ఆర్టిస్టులు షూట్లో ఉన్నట్టున్నారు. అందరూ వచ్చాక ఒకసారి అందరితో కలిసి మాట్లాడి. ఓకే, మీరు ఇంటికి లేచారు, కూర్చోండి. పర్లేదు ప్లీజ్. నేను కూడా కూర్చోండి. ఇలాంటి ఆర్టిస్ట్ వచ్చినప్పుడు నుంచోవాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, రామసక్కన్ సీత గురించి ఎలా జరుగుతుంది, ఎక్కడున్న ఆర్టిస్టులు అందరూ వాళ్ళతో యాక్ట్ చేయడం ఎలా ఉంది, ఎవరు మిమ్మల్ని నేర్పిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని కవిస్తున్నారు, ఈవిడ అవకాశం ఇస్తే ఎవరు మిమ్మల్ని నవ్విస్తున్నారు? అయిపోయింది. ఇంకెవరు క్వశ్చన్స్? చాలా వీటికి సమాధానాలు చెప్పండి. క్వశ్చన్స్ చాలా అడిగారు, దానికి వెంటనే ఒకేసారి ఆన్సర్ చెప్పలేము. ఎందుకంటే రామసక్కన్ సీత గురించి చెప్పాలంటే 1 day పడుతుంది. వద్దు, లైట్గా సింపుల్గా చెప్పండి. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఫ్యామిలీ సబ్జెక్ట్. ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం ఇక్కడ. అండ్ ఈవిడే మా ప్రొడ్యూసరు, మీనా, వాసు, వీళ్ళు మా ప్రొడ్యూసర్స్. చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. సో ఇక్కడ లొకేషన్ లాగా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ వాతావరణం కూడా. అండ్ వీఆర్ వెరీ లక్కీ, ఒక మంచి టీం. ఎందుకంటే అందరూ కూడా జస్ట్ లైక్ ఇంటి పక్కన ఎలా అయితే ఉంటామో ఫ్రెండ్స్ లాగా, అలా వీళ్ళు కూడా లొకేషన్ అందరూ ఫ్రెండ్స్ లాగే ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ. సో మచ్. అండ్ ఇంకా ఫర్దర్ విషయాల గురించి
తను చెప్పినట్టు మళ్ళీ అందరూ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ, స్టే ట్యూన్. థ్యాంక్ యూ. అయితే మనం ఇక్కడున్న ఆర్టిస్టులు అందరిని అడిగితే ఎవరైనా సరే మా ప్రొడక్షన్ బాగుంది, మేము అందరం బాగుంటాం అని చెప్తారు. బట్ తిని కొత్త కాబట్టి తిని ఈ మధ్యనే నవ్యతో అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు. సో ఈ సెట్ గురించి, ఇక్కడ ఆర్టిస్టుల గురించి తినైతే కరెక్ట్గా చెప్తాడు. నిజాలు చెప్పండి, రామరాజు గారు ఎలా ఉంటారు? My brother, elder brother. So of course, it's like, it's kind of family. ఓకే. So of course, my brothers and my sisters there, and my wife here. ఓకే. No, I have entire family. నాకు మొత్తం ఫ్యామిలీ ఉంది ఇక్కడ. ఓకే, సూపర్. Yeah, I mean, I always like chairs to come here actually. థ్యాంక్ యూ. ఒకవేళ నేను రాకపోయినా నన్ను అడగరు, కానీ ఈయన రాకపోతే నన్ను అడుగుతారు first. సో ఎలా అనిపిస్తుంది సెట్, ఈ స్టోరీ ఎలా ఉంది? So I mean, to be very frank, I hardly followed, but like అప్పుడప్పుడు తనతో చూస్తాను actually. Okay. Like entire episodes, like it's too good, it's coming too good. థ్యాంక్ యూ. All the best. కానీ మీరు నా అక్క సీరియల్లో ఏమైపోయారు? ఎందుకు రావట్లేదు? నా కళలో అయినా రావచ్చు కదా. ఈ రామరాజు గారు మోసం చేశారు మిమ్మల్ని. అవును, నువ్వు మారిపోయావు కదా, అందుకే రావట్లేదు నేను. నువ్వు మారిపోకుండా అంటే నేను వచ్చేదాన్ని. నా చెల్లి ఇందులో నా కోసం పగబట్టి ఇంటికి వచ్చి మారిపోయింది. మారిపోయాను నేను. రామరాజు కాళ్ళు పట్టుకుని ఇంత మంచితనానికి మెల్ట్ అయిపోయి అక్కని కూడా మర్చిపోయింది ఇంట్లో ఉండిపోయింది అంతే. సో నువ్వు పగ పెంచుకుంటే నేను మళ్ళీ అలా వస్తాను. డెఫినెట్లీ పగ కాదు, విని వాసు గారు చెప్పాలి మీరు. రాయమని. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు నేను మీకు పరిచయం చేశానండి. ఇందాక ఇద్దరు మిస్ అయ్యారు. ఒకరు ఈ ఇంటి పెద్ద పని మనిషి పవన్ గారు, ఇంకొకడు కొత్త గెస్ట్ ఈ బుడ్డోడు. సో ఇప్పుడు వీడు ఎవరి కొడుకు మీకే తెలియదు. ఓకే, ఇప్పుడు మీ సీరియల్లో అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంకొక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు. ఆయన లేకపోతే ఈ ఫ్రేమ్ ఫుల్ఫిల్ అవ్వదు. ఓకే, దువ్వినవ్వండమ్మా, కృష్ణతేజన్ అసిస్టెంట్ దువ్విన. మన సీరియల్లో దొరికిన ఆణిముత్యం ఆయన. ఓకే, డైమండ్. అందుకే ఆయన డైమండ్ అని పెట్టాం కదా పేరు. దాంట్లో కూడా మీ రామరాజు సగం అంటే డైమండ్ లెక్క అన్నట్టు చెప్పు. అలా కాదు, ఇప్పుడు మీ అందరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మీ అంటే బాండింగ్ ఎలా ఉంది? రెగ్యులర్ డైలాగ్ ఏంటంటే మేము అందరం బయట కూడా సొంత. మనకి తెలుసండి, వీళ్ళందరూ చాలా బాగా కలిసి ఉంటారు, సీరియల్ చాలా ఎంజాయ్ చేస్తారు, బాగా కలిసిమెలిసి వర్క్ చేస్తారు, షార్ట్ లో కూడా చాలా సరదాగా ఉంటారు. వీళ్ళు నిజంగా అన్నదమ్ముల్లో ఉంటారు, వీళ్ళు నిజంగా అక్క చెల్లెల్లా ఉంటారు. ఇలా కాకుండా సో ఇలా కాకుండా డిఫరెంట్ గా చెప్పకుండా, సో అసలు వీళ్ళందరి మధ్య అండర్స్టాండింగ్ ఎంత ఉందో మనం చూద్దాం. అప్పుడు కరెక్ట్ గా తెలుస్తుంది వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని. సో జంటలుగా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉందో డంషల్ యాక్ట్ తెలిసిపోతుంది. ఓకే, మీరు మాత్రమే గెస్ట్. ఏంటది? అంటే వాళ్ళిద్దరు మామూలుగా కాబట్టి సీత గారు నెక్స్ట్ మీరు చెయ్యాలి, రామరాజు గారు కనుక్కోవాలి. మురళి ఫ్లూట్. మురళిని ఇంకేమంటుంది? దానికి రిలేటెడ్ గా ఉన్న మూవీ ఏం చెప్పడం? మురళీకృష్ణుడా? అరే వాడికి తెలిసిపోయిందంట. ఏం నేను పట్టించుకోవట్లేదు.
వాళ్ళు ఆడుకుంటున్నారా? మన ఇద్దరం ఒకటి, సరేనా? మన ఇద్దరం ఇల్లు మురళీలో ఇంతసేపా? నేను ఎప్పుడు ఇంత మురారి మురారి అండర్స్టాండింగ్ లేదు. సరే, ఎన్ని వర్డ్స్ అదన్నా చెప్పండి. అది చెప్పొచ్చు కదా వర్డ్స్ యాడ్ చేయండి చెప్పండి. ఎన్ని అక్షరాలు వదినా? ఎన్ని అక్షరాలు వదినా? అక్షరాలు ఎన్ని? అన్ని చెప్పు. హీరో డైరెక్టర్ కలుపుకోలేకపోతే దాంట్లో సాంగ్స్ ఓకేనా? అయిపోయిందా? కష్టమా? 1 రాజు గారు 2 ఏంటండి మీరు? 3 నాకు అంటే నేను చెప్తాను వదిన, నాకు చెప్పండి అదేంటో నేను ట్రై చేస్తాను. ఇది చేసింది. నేను అందుకే హీరో ఎన్టీ రామారావు జూనియర్ బాలకృష్ణుడా ఆహా. జూనియర్ ఎన్టీఆర్ అదే. సరే, ఓ పని చేయండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇలా అంటే కాదు కదా, మీరు చెయ్యండి, సీత గారు చెప్పండి. అదే కదా ఉంటుంది. రాముడు సెకండ్ వర్డ్ అడవి రాముడు. నెక్స్ట్ బ్రదర్స్ నవ్య అండ్ అభిరామ్. అభిరామ్. అదే అదే అదేలేండి. లయన్ లయన్ సింహ లయన్ లయన్ అంటారు బాబు. మీరు మా నవ్యానా పోయారు టాకి లయన్ లైన్ కొడితే చపాతి జోడించాలా? లయన్ భయపెట్టండి. లై చెప్పండి. లై ఓకే లై. మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అదా అదే అదే చెప్పొచ్చా? అట్లా వద్దు చెప్పకూడదు. లై ఇంకెంత టైం? కొట్టద్దు కొట్టద్దు. టైం లిమిట్ లేదా? 1 అయిపోయింది. 2 పోయిందా? 4 5 లైగర్ ఏది? లైగర్ లైగర్ ఇంకా రిలీజ్ కొత్త సినిమా అది ఇంకా నువ్వు చేయాలి మనం సీత కాదు, నవ్య చేయాలి, అభిరామ్ కాదు. నేను ఇచ్చేసాను. నేను ఇచ్చాను. యూ షుడ్ యూ షుడ్ నో కాదు చేయాల్సిందే. అరే ఈజీ కనబడుతుంది తను. నవ్య రెడీ, కమాన్. మన ఇద్దరు మౌడి పిల్లలు, నువ్వు నేను ఓ జంట. హక్ చేసుకున్నారా? వెంకటేష్ నువ్వు నాకు నచ్చావు. బాగుంది. నువ్వు చెప్పకూడదు అదే వస్తుంది కదా నువ్వు చెప్పు. తనకి ఇవ్వాలి. మీరు ఇవ్వండి అన్న. నేను ఇస్తా. ఓకే పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్, గబ్బర్ సింగ్. అండర్స్టాండింగ్. అయిపోయింది. అర్థం కాల గాలి తప్ప సౌండ్ రాలా. నువ్వు కంగారు పడుతున్నానా? అయ్యో మంచి సూపర్ హిట్ సినిమా. నాకు తెలుసా? అది కష్టమే. నాకు అది కష్టమా కాదు. నాని చెప్పి పైగా మీ ఇద్దరికి ఈ మధ్యనే కొత్తగా పెళ్ళైంది. అవదలే చెప్పలేడు. పాత సినిమానా కొత్త సినిమానా? ఆ కంగారు ఎందుకు? నాని స్టార్ట్ చేయి. ఈ జన్మలో కష్టం ఇది. ఈజీ రాదు. ఎదగాలి ఇప్పుడు నువ్వు. కొబ్బరి బొండం. నిన్ను చేస్తా సగం. వాయిస్ రాకూడదు. ఏంటిది సగం? సగం నాకు చెప్పిన దాంట్లో ఫస్ట్ కొబ్బరి బొండం. కొబ్బరి మటనా? కొబ్బరి మట. ఇందాక అభి చెప్పిన పేరేంటి తెలుసా? కాలరాత్రిలో కన్ను పిల్లంట. అదేం చెప్పాలి సినిమా? ఇప్పుడు కాలానికి ఎలా చూపించాలి? చెప్పడం చాలా కష్టం. ఎట్లా చెప్పు, డైరెక్ట్ గా చెప్పు. అబ్బాయిలు అమ్మాయిలు, అబ్బాయిలు అమ్మాయిలు, మొగుడు పెళ్ళాలు, మొగుడు పెళ్ళాలు, అక్క చెల్లెళ్ళు. ఏంటది? వెళ్ళిపోయాడు. మేసం, ఒక మీద అన్న తమ్ముళ్ళు,
మగాళ్ళను ఆడోళ్ళు మీరు మగాళ్ళు కాదంటాను మగాళ్ళు నీకు చెప్పడం మహారాజులా చెప్పు. పడిపోతావు చూసుకోండి. మీరు లెక్క పెట్టండి నన్ను 5 అయిపోతాయి. లాస్ట్ 5 సెకండ్స్ ఇంకా. 5 భార్య భర్తల 3 పిల్లలా? ఎలా చెప్తారు దాన్ని? అబ్బాయిలు అమ్మాయిలుగా మారితే ఎట్లుంటది అని చూపిస్తున్నా. చేంజింగ్ కదా ఇది. అక్క విన్నావా? ఇలా ఇదిగో ఇగో అబ్బాయి మారతాడు అమ్మాయి ఆడవాళ్ళని మగవాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఇది కన్ఫర్మ్. ఫైనల్ గా అదే తేలింది. ఏమండి ఇది ఒక్కటి కాకుండా మిగతా అంతా టెలికాస్ట్ చేయండి. ఇది ఒక్కటి టెలికాస్ట్ చేయొద్దు. ఓకే ఎవరో ఒకరు అలా ఉంటారు తప్పితే జనరల్ గా అయితే ఎప్పుడు ఆడవాళ్లే మగవాళ్ళు ఏం చేసినా పాపం సర్దుకుపోయి అర్థం చేసుకొని బాధ్యతలన్నీ తీసుకొని మీనా గారు నాకేం వినిపించలేదు. చివరికి వాడు కూడా వినట్లేదండి ఆ మాట. వాడికి ఇప్పుడు జీ తెలుగులో మిగతా ఛానల్స్ లో వస్తున్నాయి కదా లేడీస్ గురించి, మళ్ళీ ఇది ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్. రెడీ? మధ్యలో ఒక క్లాత్ కట్టండి, వదిలేండి. మధ్యలో ఒక కర్చీఫ్ కట్టండి. ఇక్కడ ఓకే రెడీ? 1 2 3 లాగండి. ఏ వాళ్ళ నుంచి కూడా కదలలేదు. దుర్మార్గులు. ఏ బుట్టలు తీసుకోండి. తూచి ఈ ఆట మళ్ళీ మొదలు నుంచి ఆడాల్సింది. ఇట్లా అనగానే వచ్చేసాము. ఏ అక్కర్లేదు. చూసారు కదండి మగాళ్ళ దౌర్జన్యాన్ని. అంతే మరి. ఎంత దారుణంగా ఆడవాళ్ళన్న కనికరం కూడా లేకుండా ఎంత గట్టిగా లాగి పడేశారండి. ఈ స్క్రిప్ట్ ఎవరిచ్చింది? ఇప్పుడు చూడండి ఎవరు గెలుస్తారు. కెమెరా ప్యాన్ చేసుకోమ్మా. ఎంతమంది ఉన్నారో ఎవరు లేరనుకుంటున్నారా? నేను వచ్చాను. నువ్వు పక్క చేదా? గీతకు అనవసరంగా కాలు బెనికింది కాబట్టి జారింది కాబట్టి మళ్ళీ ఆడుతున్నారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళే విన్నారు. ఎస్ రెడీ? 1 2 3 లాగండి. ఒక్క మగాడు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి అందరూ కలిసి మీనా అండ్ పంప్కిన్స్ కి విష్ చేయండి. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా డిఫరెంట్ గా అండ్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీనా అండ్ పంప్కిన్స్ యూట్యూబ్ ఛానల్ కి. విష్ యూ థ్యాంక్ యూ.